ఇక నువ్వే టెన్షన్ పెట్టుకోవద్దు, ఏ ప్రెజర్ వద్దు, అన్నీ ఫ్రీగా నా మీద వేసేసేయి. నువ్వు విశ్రాంతి పొందు, రిలాక్స్ అవ్వు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే స్తుతించు, ప్రార్థించు, ఆరాధించు, మహిమపరచు. అదే నీ పని, అదే నీ పని. మరి మిగిలినయో కథ నడవాలి కాబట్టి ఏదో చేస్తున్నావు కనుక చెయ్యి. దాని విజయము అపజయం అన్నీ నేను చూసుకుంటా. చేయుటకు నీకు ఇవ్వబడిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపో. ఫలితాన్ని నా మీద వేయి, నేను చూసుకుంటా. దేవునికి మహిమ. అది విశ్రాంతిలో ఉండటం అంటే. విశ్రాంతిలో ఉండటం అంటే అది. మన వ్యవహారం ఎట్లుంటుందంటే, గుర్రం ఎక్కినోడు సంచి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంటుంది మన వ్యవహారం. ఇప్పుడు గుర్రం ఎక్కిన వాడు సంచి ఆడబెట్టాలా? గుర్రం మీదే పెట్టాలా? కానీ ఈ తెలివిగల్లోడు గుర్రం ఎక్కి కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు సంచి. ఎందుకురా నెత్తి మీద పెట్టావంటే, ఈ రెండు గుర్రానికి బరువు అని. అంటే వీడిని సంచిని మొత్తాన్ని మోస్తుంది ఎవరు? అది వాడి తెలివి అట్టేడిసింది. అవి వీళ్ళు నవ్వారు కదా. నేను చెప్పింది మీ గురించే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవము గల దేవుని యొద్దకు వచ్చి, నా రెక్కల నీడలో నీవు ఇక సురక్షితంగా ఉంటావు, నీవు నన్ను నమ్మినట్టయితే ఆ బరువంతా నా మీద వేసి నువ్వు రిలాక్స్ అవ్వు అన్న మాట నువ్వు ఎందుకు సీరియస్గా తీసుకోవో నాకు అర్థం కావట్లా.